నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని వెన్నెల హాస్పిటల్లో డాక్టర్ నరేష్ మామిడి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ మామిడి మాట్లాడుతూ జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. భారతదేశ వ్యాప్తంగా సగటున 120 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇవే కాకుండా భారతదేశంలో 33 కోట్ల క్యాన్సర్ బాధితులకు కీమోథెరపీ వైద్యం జరుగుతుందని, అలాగే గర్భిణీ స్త్రీలకు ప్రసవ సమయంలో రక్తం అవసరపడుతుందని, ఇలా సమయానికి రక్తం దొరకక చాలా మంది బాధితులు మృత్యువాత పడుతున్నారు. రక్తదాన శిబిరం ఏర్పాటు చూడండి అది కూడా కవర్ అవుతుంది. అందరి డాక్టర్స్కి హ్యాపీ డాక్టర్స్ డే. సో ఈరోజు జూలై 1. సో ఎవ్రీ ఇయర్ జూలై 1 రోజు డాక్టర్స్ డే సెలబ్రేట్ జరుపుకుంటాము. సో ఈరోజు మేము డాక్టర్స్ డే సందర్భంగా వెన్నెల హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మనకి 50 మెంబర్స్ వరకు డొనేట్ చేయడం జరిగింది బ్లడ్ని. ఈ బ్లడ్ని కూడా మనము ఏరియా హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మన ఏరియా హాస్పిటల్ వచ్చే వాళ్ళందరూ పూర్ పేషెంట్స్ కాబట్టి వాళ్ళకి ఈ బ్లడ్ ఎమర్జెన్సీ టైంలో యూస్ కోసమని మేము ఏరియా హాస్పిటల్కి ఈ బ్లడ్ అంతా ఇవ్వడం జరుగుతుంది. సో అలాగనే ఈ బ్లడ్ డొనేషన్ చేయడం అనేది ఒక మంచి సోషల్ సర్వీస్. ఎందుకంటే మనం బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే మనం బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మన బ్లడ్ 3 ప్రాణాలను సేవ్ చేస్తుంది. సో వాళ్ళ ప్రాణం సేవ్ చేయడం వల్ల వాళ్ళ దృష్టిలో మీరు ఒక దేవుడిలాగా అనుకుంటారు. సో డాక్టర్స్ దేవుడు అంటారు, బట్ మీరు ఇండైరెక్ట్గా ఒక బ్లడ్ ఇచ్చేసి వారి ప్రాణాన్ని కాపాడుతారు కదా, మీరు కూడా వాళ్ళ పాట దేవుళ్ళు అవుతారు. సో అలాగనే ఈ బ్లడ్ అంటే మనము ఈ బ్లడ్ అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్స్లో, అంటే దాదాపుగా మనకి ప్రతిరోజు ఎవ్రీడే మన దేశంలో ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎక్కువ. ఎందుకంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ప్రతి సంవత్సరం 1200 వరకు అవుతుంటుంది. సో ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఎక్కువ బ్లడ్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలాంటి ఎమర్జెన్సీ కండిషన్స్లో ఈ బ్లడ్ బ్యాంక్లో ఉన్న బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి అక్కడ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఈ బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు కూడా ఎక్కువగా ఇచ్చినప్పుడు మాత్రమే అలాంటి వాళ్ళని ఆ ఎమర్జెన్సీ కండిషన్లో మనము సేవ్ చేయగలుగుతాం. అలాగనే మన దేశంలో ఎక్కువగా ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ ఎక్కువ. అంటే మనకి డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకి ప్రోటీన్ మాల్ న్యూట్రిషన్స్ వల్ల కానీ లేకపోతే ఇంకేదైనా కాంప్లికేషన్స్ వల్ల కానీ మన కంట్రీలో ప్రెగ్నెన్సీ టైంలో కాంప్లికేషన్స్ ఎక్కువయ్యి కాంప్లికేషన్ సర్జరీలు అవసరం పడతాయి. అలాంటి టైంలో ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం, సో వాళ్ళకి బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనం ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేసేది అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వాళ్ళ ప్రాణాన్ని సేవ్ చేయగలుగుతాం. సో మనం ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రాణాన్ని సేవ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బ్లడ్ అనేది మనకి ఏ ల్యాబ్లో కూడా మనం తయారు చేయలేము. సో అందుకోసమని మనం ఇప్పుడు ఇచ్చే బ్లడ్ని వాళ్ళ ప్రాణానికి ఒక వరం లాంటిది. సో ప్రతి ఒక్కరు మీరు యాక్టివ్గా ఉండి హెల్తీగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం మన 6 months ఒకసారి అయినా కూడా మనము బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే మనకి ఫ్రెష్ బ్లడ్ సెల్స్ వస్తాయి. దాంతోపాటు మనకి కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ కూడా మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందిలో HB% అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మనము ఈ బ్లడ్ డొనేట్ చేసినప్పుడు ఫ్రెష్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఈ స్ట్రోక్ తగ్గే ఛాన్సెస్ కూడా తక్కువనే ఉంటుంది. కొన్ని కార్డియోవాస్కులర్ అంటే గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అలాగనే కొంతమంది సైకలాజికల్గా స్ట్రెస్ కూడా రిలీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మీరు బ్లడ్ డొనేట్ చేసేసి మీకు ప్లస్ మీరు బ్లడ్ వల్ల వేరే వాళ్ళ ప్రాణాలు కూడా రక్షిస్తారు. కాబట్టి సో మీకు వీలుంటే బ్లడ్ డొనేట్ చేయండి, వాళ్ళ ప్రాణాలను సేవ్ చేయండి. సో అలాగనే ఈరోజు మేము అదే ఇంపార్టెన్స్ తోటి బ్లడ్ డొనేషన్ క్యాంపు మన వెన్నెల హాస్పిటల్లో కండక్ట్ చేయడం జరిగింది. సో చాలామంది యాక్టివ్గా పాల్గొన్నారు. సో వాళ్ళ బ్లడ్ మేము ఏరియా హాస్పిటల్కి ఇవ్వడం జరుగుతుంది.